الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد ప్రియ విద్యార్థులారా ఈనాటి మన తఫ్సీర్ క్లాసులో మనం ఖురాన్ క్రమంలో 97వ సూరతుల్ ఖద్ర్ తిలావత్ అనువాదం వ్యాఖ్యానం వీటిలో మన కొరకు ఉన్నటువంటి బోధనలను గ్రహించబోతున్నాము. అఊదు బిల్లాహి సమీఇల్ అలీమ్ మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతిల్ ఖద్ర్ ఇన్నా నిశ్చయంగా మేము అన్జల్నాహు దీనిని అవతరింపజేశాము. అన్జల్నా మేము అవతరింపజేశాము, హు దీనిని, ఫీ లైలతిల్ ఖద్ర్ ఘనమైన రాత్రి, ఘనత గల రాత్రి, చాలా విలువ గల రాత్రిలో. వమా అద్రాక నువ్వేమనుకున్నావు, నీకేమి తెలుసు, మా లైలతుల్ ఖద్ర్ ఆ ఘనమైన రాత్రి ఏమిటో. మా ఇక్కడ ప్రశ్నార్థకం, అదేమిటో లైలతుల్ ఖద్ర్. అందరూ సైలెంట్గా ఉండాలి. తమ వద్ద నుండి మైక్ ఆన్ చేసుకోకూడదు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఏదైనా మాట్లాడాలి అనుకుంటున్నారు, ఏదైనా చెప్పాలి అనుకుంటున్నారు, ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నది, అప్పుడు మీరు డైరెక్ట్గా తెలియజేయండి ఇన్షా అల్లాహ్. లైలతుల్ ఖద్ర్ ఆ ఘనమైన రాత్రి, ఖైరున్ చాలా మేలైనది, మిన్ అల్ఫి షహర్, షహర్ అంటే నెలలు, అల్ఫ్ అంటే వెయ్యి, వెయ్యి నెలల కంటే. ఘనమైన రాత్రి లైలతుల్ ఖద్ర్ వెయ్యి నెలల కంటే ఘనమైనది. ఇక్కడి వరకు ఈ 3 ఆయతుల వివరణ మనం కొంచెం తెలుసుకుందాము. ఆ తర్వాత అయితే ముందు ఇక్కడ సంక్షిప్తంగా ఒక 3 విషయాలు తెలుసుకోండి, 3 ముచ్చట్లు అన్నట్లుగా. ఒకటి, ఈ సూరాలో కేవలం 5 ఆయతులు మాత్రమే ఉన్నప్పటికీ, చిన్న సూర అయినప్పటికీ, ఇందులో ఖురాన్ అవతరణ గురించి ఒక మాట, రెండవ మాట, ఆ ఖురాన్ ఏ రాత్రిలో అవతరించబడినది, ఆ ఖురాన్ ఏ రాత్రిలో అవతరించబడినది, మరియు ఆ రాత్రి యొక్క గుణాలు, లక్షణాలు ఏమిటి, అవి ఇక్కడ చెప్పడం జరిగింది. ఈ 3 విషయాలు ఈ సూరత్లో ఉన్నాయి. అయితే మొదటి విషయం, ఇన్నా అన్జల్నాహు నిశ్చయంగా మేము అవతరింపజేశాము దీనిని, అంటే ఖురాన్ని, ఫీ లైలతిల్ ఖద్ర్ ఘనమైన రాత్రి యందు. మొట్టమొదటి విషయం ఇందులో మనం తెలుసుకోవాల్సింది, అల్లాహ్ ఏకైకుడు. ఏ భాగస్వామి, ఏ భార్యాభర్తలు, ఏ పిల్లలు, తల్లిదండ్రులు, ఎలాంటి బంధుత్వాలు లేనివాడు. ఖుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్. కానీ ఎక్కడైతే తన రుబూబియత్కు సంబంధించి, తన సృష్టి మరియు సృష్టి రాసులకు అతను చేసిన మేళ్లను ప్రస్తావిస్తాడో, అలాంటి ఎన్నో సందర్భాల్లో మేము అన్నటువంటి పదం
ఉపయోగిస్తాడు. మరియు ఈ రోజుల్లో కూడా మానవుల్లో కూడా ప్రత్యేకంగా ఎవరైతే పెద్ద హోదాల్లో ఉంటారో అలాంటి వారు అతను ఒంటరిగా తాను చేసిన విషయం, పని, మాట మేము అని ఒక గౌరవార్థంగా ఉపయోగించడం జరుగుతుంది. అందుకొరకే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి? ఇన్నా, మేము అని అంటే ఇక్కడ ఏదో నౌదు బిల్లా అస్తఫిరుల్లా వేరే కొందరు షిర్క్ చేసేవారు, బహుదైవారాధకులు, వారు అల్లా విషయంలో ఏ ఏ మూఢనమ్మకాలు, తప్పుడు ఆలోచనలు కలిగి ఉంటారో అలాంటి ఏ భావన కాదు. ఇక్కడ అల్లా ఏకైకుడు అయినప్పటికీ గౌరవార్థంగా మేము అన్నటువంటి పదం ఉపయోగిస్తాడు. కానీ అదే ఒకవేళ ఉలూహియత్కు సంబంధించి, ఆరాధనకు సంబంధించి ఏదైనా ఆదేశం ఇస్తున్నప్పుడు అక్కడ నేను అన్న పదం ఉపయోగిస్తాడు. ఉదాహరణకు మీరు ఎన్నో సందర్భాల్లో చూడవచ్చు, కానీ ఒక్క ఉదాహరణ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సూరత్ తాహాలో ఇన్నని అనల్లాహ్, ఇన్నని అనల్లాహ్, నిశ్చయంగా నేనే అల్లాహను. అన అని ఉపయోగించాడు, నహను అనలేదు. అన అంటే ఫస్ట్ పర్సన్ ఏకవచనం. నహ్ను, ఇన్ననా అని అంటే మేము అని వస్తుంది. ఇన్నా అని ఉంది కదా ఇప్పుడు మనం చదివే ఈ సూరాలో. కానీ ఇక్కడ అల్లా అన్నాడు ఇన్నని అనల్లాహు లా ఇలాహ ఇల్లా అన ఫఅబుద్ని వ అఖిమిస్ సలాత లిదిక్రి. నిశ్చయంగా నేనే అల్లాను, నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు, కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు, నన్ను జ్ఞాపకం చేయడానికి. విషయం అర్థమైంది మీకు అని ఆశిస్తున్నాను. ఆ తర్వాత అన్జల్నాహు, మేము అవతరింపజేశాము. ఇక్కడ గమనించాల్సిన విషయం, అన్జల్నా మేము అవతరింపజేశాము అంటే ఈ ఖురాన్ గ్రంథాన్ని. కానీ ఇక్కడ అల్లాహు తాలా హూ అని చెప్పాడు. ఇంగ్లీష్లో ఏమంటాము దీన్ని? నౌన్, సర్వనామం అని తెలుగులో చెప్పబడుతుంది కదా. డైరెక్ట్ అదేమిటో దాని పేరు తీసుకోలేదు, ఖురాన్ అని చెప్పలేదు. దీనికి ఎన్నో కారణాలు ధర్మవేత్తలు తెలియజేస్తారు. అందులో ముఖ్యంగా రెండు విషయాలు మీరు అర్థం చేసుకోండి. ఒకటి, కొన్ని సందర్భాల్లో మనం ఒక విషయాన్ని చాలా గొప్పగా చెబుతున్నప్పుడు మరియు అది తెలిసి ఉన్నది, అలాంటప్పుడు ప్రత్యేకంగా దాని పేరు మాటి మాటికి తీసుకోకుండా దాని వైపు కేవలం సైగ చేస్తాము. దాని యొక్క సర్వనామము అని ఏదైతే అంటారో అలా ప్రస్తావిస్తాము. మరి సర్వసామాన్యంగా మన మాటల్లో కూడా మనం ఈ ధోరణి అవలంబిస్తాము. అందుకొరకే అల్లాహుతాలా ఇక్కడ కూడా అలాగే ఉపయోగించాడు. రెండవది, మీరు ఇంతకుముందే చదివి ఉన్నారు, దీనికంటే ముందు 96వ సూరతుల్ అలక్, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై మొట్టమొదటిసారిగా అవతరించినటువంటి 5 ఆయతులు ఈ సూరాలోనివే కదా. ఇఖ్రా బిస్మి రబ్బికల్లదీ ఖలక్ ఖలకల్ ఇన్సాన మిన్ అలక్. అయితే ఖురాన్ అవతరణ దీని ద్వారానే ప్రారంభమైనది. అందుకని దీని వైపునకే సైగ చేసి ఈ ఖురాన్ ఎప్పుడు అవతరించింది ఆ విషయం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అందుకొరకే దీనిని అన్నటువంటి హూ అన్న పదం తీసుకురావడం జరిగింది అరబీలో. అర్థమైంది కదా. ఇక ఈ ఖురాన్ ఎప్పుడు అవతరించింది? ఫీ లైలతిల్ ఖద్ర్, ఘనమైన రాత్రి యందు.
అల్ ఖద్ర్ అన్న పదం ఇక్కడ ఏదైతే చూస్తున్నారో దీనికి ఒక భావం మనం సర్వసామాన్యంగా ఉర్దూలో కూడా వింటూ ఉంటాము. కద్రో మంజిలత్, ముకాము మర్తబా, గొప్పతనం, దాని యొక్క ఘనమైన విషయాన్ని ప్రస్తావించడానికి ఉపయోగించడం జరుగుతుంది. రెండవది కదర్ తక్దీర్ నుండి. తక్దీర్ కదర్ యొక్క మొదటి అర్థం గొప్పతనం, ఘనమైన, విలువైన. రెండవది తక్దీర్ నుండి, విధి రాత. ఇక్కడ దీని ప్రస్తావన ఎందుకు వచ్చింది? అయితే మనకు సూరతు దుఖాన్ అని ఏదైతే ఉన్నదో ఆ సూర ప్రారంభంలో కూడా ఈ ప్రస్తావన వస్తుంది. అక్కడ మరికొన్ని వివరాలు ఉన్నాయి. అదేమిటంటే ఈ లైలతుల్ ఖద్ర్లో అల్లాహు తాలా అంటే ప్రతి సంవత్సరం లైలతుల్ ఖద్ర్ ఉంటుంది. ఆ లైలతుల్ ఖద్ర్లో మరో సంవత్సరం వరకు ఎవరెవరు పుట్టనున్నారు, ఎవరెవరు చనిపోనున్నారు, ఎవరికి ఏది లభిస్తుంది, ఇవన్నీ విషయాలు దైవదూతలకు అప్పగించడం జరుగుతుంది. ఫీహా యుఫ్రకు కుల్లు అమ్రిన్ హకీం అమ్రం మిన్ ఇందినా. సూర దుఖాన్లో ఈ ప్రస్తావన ఉన్నది. చూస్తున్నారా? ఇక్కడ గమనించండి. నిశ్చయంగా మేము దీనిని శుభప్రదమైన రాత్రి యందు అవతరింపజేశాము. నిస్సందేహంగా మేము హెచ్చరిక చేసే వాళ్ళము. ఆ రాత్రి యందే కీలకమైన ప్రతి ఉత్తర్వు జారీ చేయబడుతుంది మా వద్ద నుండే ఆజ్ఞ రూపంలో. ప్రవక్తలను పంపేది కూడా మేమే. నీ ప్రభువు దయానుగ్రహం వల్ల ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు. అయితే అసల్ విధి రాత భూమి ఆకాశాల మానవుల పుట్టుక కంటే కూడా 50 సంవత్సరాల క్రితమే, 50,000 సంవత్సరాల క్రితమే అల్లాహుతాలా లోహె మహఫూజ్ సురక్షితమైన గ్రంథంలో రాసి ఉంచాడు. అందులో ఇక ఎలాంటి మార్పు కూడా జరగదు. కానీ అది కాకుండా ప్రతి సంవత్సరం ఏదైతే అల్లాహుతాలా మరో సంవత్సరం వరకు జరిగేటువంటి విషయాల గురించి దైవదూతలకు ఏదైతే తెలియజేస్తాడో అది కూడా ఒక రకమైన విధి రాత. మరియు లైలతుల్ ఖద్రులో అది జరిగి తీరుతుంది. ఈ లైలతుల్ ఖద్ర్ ఎంత గొప్పదో తెలియజేయడానికి ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్, నిశ్చయంగా మేము దీనిని ఈ ఖురాన్ను ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము అని చెప్పిన వెంటనే విన్నవారు మళ్ళీ ఇంకా ఎక్కువ శ్రద్ధతో వినడానికి, ఆ ఘనమైన రాత్రి అంటే ఏమిటో తెలుసుకోవడానికి అల్లాయే ఇక్కడ ప్రశ్నగా వమాద్రాక మా లైలతుల్ ఖద్ర్ అని చెప్పాడు. ఘనమైన రాత్రి గురించి నువ్వేమనుకున్నావు? ఇక్కడ గమనిస్తున్నారా? ప్రశ్నార్థకమైన ఈ వాక్యం ఆయత్ ద్వారా కూడా ఈ రాత్రికి గల మహత్తు స్పష్టమవుతుంది. మానవ మాతృలెవరూ దీని లోతుల్లోకి పూర్తిగా పోలేరు. ఆ సంపూర్ణ జ్ఞానం అల్లాహకు మాత్రమే ఉంది. కానీ దానిని తెలియజేయడానికే అల్లాహుతాలా ఈ ప్రశ్న రూపంలో చెప్పి లేదా అడిగి వెంటనే అల్లాహే సమాధానం ఏమిస్తున్నాడు? లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్, ఘనమైన రాత్రి 1000 నెలల కంటే కూడా మేలైనది. 1000 నెలలు, ఇందులో రెండు భావాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. శ్రద్ధగా వినండి, అర్థం చేసుకోండి. ఇక్కడ 4వ నంబర్ చూడండి. అంటే ఈ రాత్రి యందు చేసే దైవారాధన 1000 మాసాలలో చేసే ఆరాధన కంటే కూడా గొప్పది. 1000 మాసాలంటే మామూలు విషయమా? 83 సంవత్సరాల 4 నెలలన్నమాట.
అతి తక్కువ కాలంలో అత్యంత అధికంగా పుణ్యం సంపాదించుకునేందుకు వీలుగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచర సమాజంపై చేసిన మహోపకారం ఇది. ఈ 1000 నెలలు అన్న పదం ఏదైతే ఉందో దీనికి ధర్మవేత్తలు వ్యాఖ్యానకర్తలు రెండు భావాలు తెలియజేస్తారు. ఒకటి, ఇప్పుడు ఇక్కడ మీరు ఫుట్ నోట్లో చూశారు, చదివారు, విన్నారు. 1000 నెలలు అంటే 83 సంవత్సరాల 4 నెలలు. మరొక భావం ఏమిటంటే, అరబ్బులో ఏదైనా ఒక పెద్ద విషయం, పెద్ద సంఖ్య చెప్పాలంటే 1000 అని చెప్పేవారు. ఈ విధంగా ఒకవేళ చూసుకుంటే మరి ఆ రాత్రి చేసే అటువంటి ఆరాధన వాస్తవానికి 1000 నెలలే కాదు, 83 సంవత్సరాల 4 నెలలే కాదు, అంతకంటే ఎక్కువ పుణ్యం లభించవచ్చు. ఇక ఈ 3 ఆయతుల సంక్షిప్త వ్యాఖ్యానం మనం ఏదైతే విన్నామో వీటిని పురస్కరించుకొని మరికొన్ని విషయాలు శ్రద్ధగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒకటేమిటి? మేము ఈ ఖురాన్ గ్రంథాన్ని లైలతుల్ ఖద్ర్లో ఘనమైన రాత్రి యందు అవతరింపజేశాము అని అల్లా ఏదైతే అంటున్నాడో, ఈ అవతరణ దీనికి సంబంధించి హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా చెప్పారు, దీనికి 2 భావాలు. ఒకటి, అల్లాహు తాలా పూర్తి 114 సూరాల ఈ మొత్తం ఖురాన్ గ్రంథాన్ని గ్రంథ రూపంలో, లిఖిత రూపంలో లౌహె మహఫూజ్ నుండి మొదటి ఆకాశం, బైతుల్ ఇజ్జా అని అంటారు దానిని, అక్కడికి అవతరింపజేశాడు. ఇది జుమ్లతన్ వాహిద, ఒకే ఒకసారి మొత్తం అక్కడికి వచ్చింది. అది ఈ ఘనమైన రేయిలో, రాత్రిలో. రెండో భావం లేదా ఆ మాటని పూర్తి చేస్తూ, ఈ బైతుల్ ఇజ్జా నుండి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై దివ్యవాణి వహీ రూపంలో, ఇక వహీ అన్నది దానికి వేరువేరు రూపాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో అల్లాహు తాలా జిబ్రీల్ అలైహిస్సలాంని పంపిస్తాడు. జిబ్రీల్ అలైహిస్సలాం కేవలం ప్రవక్తకు కనబడతారు, వేరే ఎవరికి కనబడకపోవచ్చు. మరికొన్ని సందర్భాల్లో జిబ్రీల్ అమీన్ ఎవరైనా ఒక మానవ రూపంలో వచ్చి కూడా కొన్ని విషయాలు తెలుపుతారు, నేర్పుతారు. లేదా కొన్ని సందర్భాల్లో అల్లాహు తాలా ప్రవక్త యొక్క మనస్సులోనే మాట వేస్తారు. అంటే వహీ యొక్క రకాలు సహీ బుఖారీలో కూడా హదీస్ వచ్చి ఉంది కదా. మన వద్ద ఉన్నటువంటి తెలుగు గ్రంథాలలో ప్రత్యేకంగా అల్లుఉలు వల్ మర్జాన్, మహాప్రవక్త మహితోక్తులు, అందులో కూడా ఆ హదీస్ చాలా వివరంగా వచ్చి ఉంటుంది. అయితే వహీకి సంబంధించిన ఒక 2 విషయాలు ఇక్కడ గమనించండి. సూర నంబర్ 42 ఆయత్ నంబర్ 51లో అల్లా తెలుపుతున్నాడు, వమా కాన లిబషరిన్ అన్ యుకల్లిమహు అల్లాహు ఇల్లా వహ్యన్ ఔ మిన్ వరాఇ హిజాబ్ ఔ యుర్సిల రసూలా ఫయూహియ బిఇذనిహి మా యషా ఇన్నహు అలియ్యున్ హకీం. ఏ మానవ మాతృనితోనూ అల్లాహ్ నేరుగా సంభాషించటం అనేది జరగదు. అయితే వహీ ద్వారా లేదా తెర వెనుక నుంచి లేదా ఒక దూతను పంపటం ద్వారా ఇది సంభవమే. మరి ఆ దూత అల్లాహ్ ఆజ్ఞను అనుసరించి అల్లాహ్ కోరిన సందేశాన్ని వహీ రూపంలో అందజేస్తాడు. నిశ్చయంగా ఆయన మహోన్నతుడు, వివేకవంతుడు. అయితే అన్జల్నా, ఒక అవతరణ ఏంటి? లౌహె మహఫూజ్ నుండి, సురక్షితమైన ఆ గ్రంథంలో నుండి బైతుల్ ఇజ్జా మొదటి ఆకాశం వరకు, అక్కడి నుండి కొంచెం కొంచెం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి 23 సంవత్సరాల జీవితంలో అవతరిస్తూ వచ్చింది. ఓకేనా? ఇక ఈ లైలతుల్ ఖద్రుకు సంబంధించి
మరొక విషయం మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇందులో అల్లాహు తాలా ఖురాన్ను అవతరించాడు. ఈ విధంగా ఖురాన్ అవతరించిన రాత్రి యొక్క ఘనత ఎంత గొప్పగా, ఎంత ఉన్నత స్థానానికి చేరుకున్నదో గమనించండి. అందుకే ఎవరు ఖురాన్ నేర్చుకుంటారో, ఎవరు ఖురాన్ చదువుతారో, ఎవరు ఖురాన్ ప్రకారంగా ఆచరిస్తారో, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం తమ జీవితాన్ని గడుపుతారో, ఇహలోకంలో, సమాజంలో మరియు పరలోకంలో కూడా అల్లాహ్ వారికి ఉన్నత స్థానాన్ని, ఎంతో ఉన్నత శ్రేణిలోని గౌరవప్రదాన్ని ప్రసాదిస్తాడు. ఇంతకుముందు కూడా ఖురాన్ ఘనతలో మనం ఎన్నో విషయాలు విని ఉన్నాము. వాటన్నిటిని ఇప్పుడు ఇక్కడ మనం చర్చించలేము. మూడో విషయం ఏమిటంటే, ఈ ఘనమైన రాత్రి లైలతుల్ ఖదర్ ఇది ఎప్పుడు ఉన్నది? ఇదొక్క మాట తెలుసుకోవడం కూడా తప్పనిసరి. మీరందరూ అనుకుంటున్నారు కావచ్చు, అయ్యో ఇదేంటి కొత్త మాట, విచిత్ర మాట చెప్తున్నారు మీరు, అందరికీ తెలిసిందే కదా రంజాన్లో ఉంది అని, కదా మీరు అనుకుంటున్నారు. కానీ ఈ రోజుల్లో ఎంతోమంది ముస్లింలు ఖురాన్ హదీసుల జ్ఞానం నుండి దూరం అవడం వల్ల, నేర్చుకోకపోవడం వల్ల, ఒకవైపున సర్వసామాన్యంగా అందరూ అంటారు లైలతుల్ ఖద్ర్ రంజాన్లో ఉంది అని, కానీ మళ్ళీ రమదాన్ ఉపవాసాలు ప్రారంభమయ్యేకి 15 రోజుల ముందు షబె బరాత్ పేరు మీద ఒక బిద్అత్ పనులు కొందరు చేస్తారు. ఆ సమయంలో ప్రసంగించేవారు కొందరు ఏమంటారు? నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఖురాన్ ఈ 15 షాబాన్ రాత్రిలో అవతరించింది. అందరూ కూడా నమ్మి మౌనంగా ఉండిపోతారు. తప్పు మాట ఇది. షాబాన్లోని 15వ రాత్రి అవతరించలేదు, షబె బరాత్లో అవతరించలేదు. వాస్తవానికి ఇది లైలతుల్ ఖద్ర్లో అవతరించింది. ఆ లైలతుల్ ఖద్ర్నే అల్లా సూరతు దుఖాన్లో లైలతుల్ ముబారక అని చెప్పాడు. ఇక లేదు లేదు, లైలతు ముబారక అంటే 15 షాబాన్ అని ఎవరైనా తన తలను గోడకు కొట్టుకుంటూ నమ్మించే ప్రయత్నం చేసినా గాని పిచ్చివాళ్ళుగా అయిపోయి నమ్మకూడదు. ఎందుకంటే ఖురాన్ ఎప్పుడు అవతరించింది అన్న విషయంలో స్వయం ఖురాన్లోనే స్పష్టంగా మనకు 3 ఆయతులు కనబడుతున్నాయి. ఒకటి ఇక్కడ ఈ సూరాలో చూస్తున్నారు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్. మరి ఇంతకుముందు నేను చూపించినట్టు తెలిపినట్లు సూరతుల్ సూరతు దుఖాన్లో లైలతి ముబారక అని. ఇక్కడ చూశారు, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతి ముబారక, సూర దుఖాన్, ఇది సూర నంబర్ 44, ఆయత్ నంబర్ 3. మూడో ఆయత, అచ్చా, ఈ 2 ఆయతులలో సూరత్ దుఖాన్లోని మరియు ఇంత మనం చదివినటువంటి ఇక్కడ లైలతుల్ ఖద్రులో, ఈ రెండిట్లో ఒకటి లైలతుల్ ఖద్ర్ అని ఉంది, ఇంకొకటి లైలా ముబారక అని ఉంది. అంటే ప్రస్తావన సమయం గురించి ఉన్నది. ఏంటి ఆ సమయం? రాత్రి కదా. ఇక సూరతుల్ బకరాలో చూడండి, సూరతుల్ బకరాలో అల్లాహ్ ఏమంటున్నాడు? షహరు రమదాన్, రమదాను నెల ఖురాన్ అవతరింపచేయబడిన నెల. సూరతు దుఖాన్ మరియు సూరతుల్ ఖద్ర్లో సమయం రాత్రి అని చెప్పడం జరిగింది. ఇక్కడ సూరతుల్ బకరా ఆయత నంబర్ 185లో ఏ నెలలో అవతరించింది అది చెప్పడం జరుగుతుంది. ఏంటి? రమదాన్. అంటే ఏం తెలిసింది మనకు? షాబాన్ కాదు అని, షబె బరాత్ కాదు అని, కదా.
అందుకొరకు స్వయం ఖురాన్ ద్వారానే ఉన్న సత్యాన్ని గ్రహించి అర్థం చేసుకొని దీన్ని ప్రస్ఫుటం చేయాలి. దీన్ని మనం పబ్లిష్ చేయాలి, అందరికీ తెలపాలి, నేర్పాలి. ఎవరైనా తప్పుడు విషయాల్లో పడి అంధకారంలో పడి వాటిని నమ్మమని చెప్పినా వాటిని నమ్మకూడదు. ఓకే. ఇక ఈ లైలతుల్ ఖద్ర్కు సంబంధించి ఈనాటి మన ఈ దర్శలో క్లాస్లో చివరి మాట ఏమిటంటే, రమదాన్లోని ఈ లైలతుల్ ఖద్ర్ ఏదైతే 1000 నెలల కంటే కూడా ఎక్కువ మేలైనది, శ్రేష్టమైనది, ఘనత గలది. మీరు గమనించండి, మన జీవితంలోని సుమారు ఒక 15 సంవత్సరాలు బాల్యంలో గడిచిపోతాయి కదా. ఆ తర్వాత కొంచెం స్పృహ పొంది ఏమైనా చేసుకునే అటువంటి వయసు వచ్చిన తర్వాత ఎన్ని సంవత్సరాలు జీవితం గడుపుతాము? ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లుగా అధిక మంది 80, 90, 100 సంవత్సరాల జీవితం పొందడం లేదు. మన సమాజంలో చూసుకోండి, పిల్లలు, నవ యువకులు మరియు మధ్య వయసు వాళ్ళు ఎక్కువ ఉన్నారా, లేక వృద్ధులు ముసలి వాళ్ళు ఎక్కువ ఉన్నారా? ముసలి వాళ్ళు తక్కువ ఉన్నారు అని అంటే భావం ఏమిటి? చాలా దీర్ఘ ఆయుష్ పొందడం లేదు. కానీ ఎవరైనా లైలతుల్ ఖద్ర్ రాత్రిని పొందారు, ఆ రాత్రిలో అల్లాకు ఇష్టమైన రీతిలో ప్రవక్త విధానంలో అల్లా ఆరాధన చేశారు అంటే, ఆ ఒక్క రాత్రి చేసిన ఆ ఒక్క రాత్రి చేసిన ఆరాధన యొక్క పుణ్యం ఎంత ఉంటుంది? అల్లాహు అక్బర్. ఓ, అల్లా క్షమించుగాక. ఇక్కడ మా క్యాల్కులేటర్లో అరబీ వస్తుంది, తెలుగు ఇంగ్లీష్ పదాలు రావడానికి ఏం చేయాలి? అల్లా మేల్చుగాక. అరబీ వచ్చేది ఇంగ్లీష్ పదాలు వస్తే మీకు 1000 నెలలు ఎన్ని రోజులు అవుతున్నాయి, మరియు ఒక్క రోజులో గంటలు ఉంటాయి కదా, దాని ప్రకారంగా చూసుకుంటే 1000 నెలల్లో ఎన్ని గంటలు అవుతాయి? మనం ఒకవేళ పూర్తి రాత్రి లైలతుల్ ఖద్ర్ ఏదైనా కారణంగా జాగారం చేయలేకపోయాము, కనీసం ఒక 2 గంటలన్నా అందులో మనం మేల్కొని అల్లా యొక్క ఆరాధన చేశామంటే ఎన్ని నెలల, ఎన్ని సంవత్సరాల ఆరాధన చేసినట్టు? అది ఒక చిన్న లెక్క మీకు చూపాలనుకున్నాను. కానీ ఇక్కడ ప్రస్తుతం అరబీలో వస్తుంది గనక ధర్మవేత్తలు చెప్పినటువంటి ఒక్క మాటను గుర్తుంచుకోండి. ఒక గంట ఇందులో ఒక నిమిషం 7 రోజుల కంటే ఎక్కువ పుణ్యం మనకు లభిస్తుంది. దాన్ని మీరు డివైడ్ చేసుకోవచ్చు మీ వద్ద ఉన్నటువంటి క్యాల్కులేటర్ ద్వారా. ఒక్క రాత్రి 1000 నెలలు, 1000 నెలలే కాదు, ఖైరున్ అని చెప్పాడు అల్లాహ్ తాలా, 1000 నెలల కంటే కూడా మేలైనది. అయితే మరి ఈ రాత్రి ఏం చెయ్యాలి? కేవలం అటు ఇటు జాగారం చేసుకుంటూ మాటల్లో, ఛాయలో, ఇంకా వేరే తిరుగుట్లో వృధా చెయ్యకూడదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ ఏముంది? సై బుఖారీ, సై ముస్లింలో, మన్ ఖామ లైలతల్ ఖద్రి ఈమానం వహ్తిసాబా గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి. ఎవరైతే లైలతుల్ ఖద్రులో ఖియాం చేస్తారో, ఎలా చేయాలి ఆ ఖియాం? ఈమాన్, విశ్వాసంతో, వహ్తిసాబా, అల్లాతో పుణ్యాన్ని ఆశిస్తూ, గుఫిర లహు మా తఖద్దమ మిన్ దంబి, వారి యొక్క పూర్వ పాపాలన్నీ కూడా మన్నించబడతాయి. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చూస్తున్నారా? గమనిస్తున్నారా?
ఎంత గొప్ప ఘనత ఉన్నదో, ఎంత గొప్ప ఘనత ఉన్నదో. అయితే ఆ రోజు రాత్రుల్లో మనం ఖియాం చేయాలి. నమాజ్ దీర్ఘంగా, అందులో దీర్ఘంగా ఖురాన్ తిలావత్ చేస్తూ, ఒకవేళ ఇమాంతో పాటు మనం ఆ తరావీ ఖియాం తహజ్జుద్ చేశామంటే, మన ఖామ మఅల్ ఇమామి, ఎవరైతే ఇమాంతో పాటు ఆ తహజ్జుద్ తరావీ నమాజ్ చేస్తారో, కుతిబ లహు ఖియాము లైలా, అతను ఇమాంతో నిలబడి చేసింది 1 గంట కావచ్చు, అరగంట కావచ్చు, 40 నిమిషాలు కావచ్చు, కానీ ఇమాంతో చేసినందుకు అతనికి పూర్తి రాత్రి తహజ్జుద్ చేసినంత పుణ్యం లభిస్తుంది అని ప్రవక్త చెప్పారు. అందుకొరకే నేను ఇప్పటి వరకు ప్రసంగించిన దానిలో, ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాల్లో ఏ విషయం మీకు గుర్తు లేకపోయినా, మర్చిపోయినా, ఇప్పుడు నేను వీటికి సారాంశంగా చెబుతున్న 2 మాటల్ని గుర్తుంచుకోండి. ఒకటేమిటి? సూరతుల్ ఖద్ర్లో అల్లాహు తఆలా ఖుర్ఆన్ అవతరణ గురించి, మరియు ఈ ఖుర్ఆన్ లైలతుల్ ఖద్ర్లో అవతరించింది అన్న విషయం తెలియజేసి, ఆ లైలతుల్ ఖద్ర్ ఎంత ఘనత గలదో అది మనకు తెలిపాడు. మరియు ఈ ఘనత గల లైలతుల్ ఖద్ర్ను మనం పొందాలంటే రమదాన్లోని చివరి 10 రాత్రులు, లేదా కనీసం బేసి 5 రాత్రుల్లో, 21, 23, 25, 27, 29, బేసి 5 రాత్రుల్లో నమాజ్ చెయ్యాలి. ముందు మగరిబ్ నమాజ్ జమాత్తో, ఇషా నమాజ్ జమాత్తో, ఫజర్ నమాజ్ జమాత్తో, అలాగే ఇషా మరియు ఫజర్ మధ్యలో తహజ్జుద్ నమాజ్, తరావీ నమాజ్, ఖియాముల్ లైల్ ఇమాంతో పాటు జమాత్తో చెయ్యాలి. ఎవరైతే ఇలా చేస్తారో ఇన్షా అల్లాహ్ వారికి తప్పకుండా లైలతుల్ ఖద్ర్ లభిస్తుంది అని మనం ఆశించవచ్చును. నేను ఆయత్ నంబర్ 4, 5, అందులో లైలతుల్ ఖద్ర్లో ఏముంటుంది, దాని యొక్క గుణాలు ఏమిటి అని చెప్పబోయేకి ముందు ఒక మాట శ్రద్ధగా తెలుసుకోండి. శ్రద్ధగా తెలుసుకోండి. ఇంతకుముందు మన సూరతుల్ అలక్ చదివాము కదా, అందులో చివరి మాట ఏమున్నది? కల్లా లా తుతిఉహు వస్జుద్ వక్తరిబ్, తస్మాత్ జాగ్రత్త, నువ్వు వాడి మాట వినకు. అంటే ఏంటి? ఎవడైతే నిన్ను నమాజ్ నుండి ఆపుతున్నాడో అతని మాట వినకు. దానిపైన ఉన్నాయి కదా ఆయతులు నమాజ్కు సంబంధించి. ఎవరైతే నిన్ను నమాజ్ నుండి ఆపుతున్నాడో అతని మాట వినకు, నమాజ్ను వదులుకోకు, నమాజు చేస్తూ ఉండు. నీ ప్రభువు సన్నదిలో సాష్టాంగ పడి వస్జుద్, సజ్దా చెయ్యి, నమాజు చెయ్యి. ఎందుకు? ఈ నమాజు ద్వారా అల్లా యొక్క సామీప్యం లభిస్తుంది గనక అల్లా సామీప్యం పొందు. దీని వెంటనే ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వచ్చింది అంటే ఏం తెలుస్తుంది? ఎవరైతే నమాజ్ చేస్తారో, ఎవరైతే ఖురాన్ చదువుతారో వారు అల్లాకు చాలా దగ్గరగా అవుతారు. మీరు అల్లాకు ప్రియులు కావాలంటే, మీరు అల్లాకు దగ్గరగా కావాలంటే, అల్లా యొక్క నిజమైన, ప్రియమైన, అసలైన దాసుల్లో మీరు చేరాలనుకుంటే మీరు స్వయంగా ఖురాన్కు చదువుతూ ఉండండి, నమాజుకు అలవాటు అయిపోండి, మీ పిల్లల్ని నమాజు చేయించండి, మీ పిల్లలకు ఖురాన్ నేర్పండి. దీని ద్వారా మీరు అల్లాకు చాలా సన్నిహితులుగా అయిపోతారు. ఇబ్నే మాజా యొక్క సహీ హదీత్ ఉంది కదా, ఇబ్నే మాజా యొక్క సహీ హదీత్ ఏంటి? అహ్లుల్లా అహ్లుల్ ఖురాన్ హుమ్ అహ్లుల్లాహి వ ఖాస్సతు. ఎవరైతే ఖురాన్ చదివేవారు, ఎవరైతే ఖురాన్ ప్రకారంగా జీవించేవారో వారే అసలైన అల్లా యొక్క అతి సన్నిహితులైన దాసులు, అల్లా యొక్క చాలా దగ్గరగా ఉండే అటువంటి దాసులు. ప్రియ విద్యార్థులారా, ఆ తర్వాత అల్లాహు తాలా లైలతుల్ ఖద్ర్ యొక్క గుణాలు, ఆ రాత్రిలో జరిగే విషయాల గురించి చెబుతున్నాడు.
తనజ్జలు దిగి వస్తారు, అల్ మలాయిక దైవదూతలు, వర్రూహు మరియు జిబ్రీల్. ఇక్కడ రూహ్ అని ఎవరిని చెప్పడం జరుగుతుంది? జిబ్రీల్. ఎందుకు? ఖురాన్లో రూహ్ అన్న పదం వేరువేరు భావాల్లో ఉంది, కానీ ఇక్కడ మనకు జిబ్రీల్ అని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వేరే చోట ఖురాన్లో నజల బిహి రూహుల్ అమీన్ చూస్తున్నారా? వఇన్నహు లతన్జీలు రబ్బుల్ ఆలమీన్, నిశ్చయంగా ఇది ఖురాన్ సకల లోకాల ప్రభు అవతరింపజేసినది. నజల బిహి రూహుల్ అమీన్, విశ్వసనీయుడైన దైవదూత దీన్ని తీసుకువచ్చాడు. ఇక్కడ ఏమో చెప్పండి, రూహ్ అని కూడా వచ్చింది, మరియు అల్ అమీన్, అల్ అమీన్. మరియు ఖురాన్లోని వేరే ఒక సూరత్ తక్వీర్లో ముతాయిన్ థమ్మ అమీన్ అని కూడా అల్లా చెప్పాడు కదా. ముతాయిన్ థమ్మ అమీన్. చూస్తున్నారా? సూర 81 సూరత్ తక్వీర్లో జిబ్రీల్ అమీన్ యొక్క ఇది గొప్ప గుణం. అయితే ఆ లైలతుల్ కద్ర్లో దైవదూతలు దిగి వస్తారు, జిబ్రీల్ అమీన్ దిగి వస్తారు. ఇక దైవదూతలు చెప్పినప్పుడు దైవదూతల్లో జిబ్రీల్ కూడా వచ్చేశారు కదా. అయితే ఇది అల్లా వారికి ప్రసాదించిన గౌరవాన్ని బట్టి అల్లా ప్రత్యేకంగా వారి గురించి చెప్పాడు. అది కూడా పేరు చెప్పకుండా అతని యొక్క గుణాల్లోని ఒక ఉన్నత గుణం తెలియజేశాడు. ఫీహా, ఆ రాత్రిలో, బిఇజ్ని రబ్బిహిం, తమ ప్రభు ఉత్తర్వుపై, అనుమతితో, మిన్ కుల్లి అమ్ర్, సమస్త విషయాల నిర్వహణ నిమిత్తం, సర్వ విషయాల నిర్వహణ నిమిత్తం. ఇక చదవండి మరోసారి ఆయతకు అనువాదం. ఆ రాత్రి యందు దైవదూతలు ఆత్మ జిబ్రీల్ తమ ప్రభు ఉత్తర్వుపై ఆజ్ఞతో ఆదేశంతో సమస్త విషయాల నిర్వహణ నిమిత్తం దివి నుంచి భూమికి దిగి వస్తారు. ఇక్కడ ఆత్మ అంటే జిబ్రీల్ అలైహిస్సలాం అని మరువరాదు. దైవదూత జిబ్రీల్ తన తోటి దూతలందరితో కలిసి భూమండలంపై దిగుతారు. ఆ సంవత్సరం అల్లాహ్ సమ్మతించి ఆమోదించిన విషయాలకు కార్యరూపం ఇచ్చే నిమిత్తం వస్తారు. సలామున్, ఆ రాత్రి ఆశాంతం శాంతియుతమైనది. ఎప్పటి వరకు? హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్, తెల్లవారే వరకు. ఎప్పటి వరకు? తెల్లవారే వరకు. అంటే ఆ రాత్రి యందు కీడు అన్నదే లేదు. సలామా, ఈ శాంతి మాట రూపకంగా, ఆచరణ రూపకంగా, అన్ని రూపాల్లో అది పూర్తిగా శాంతితో కూడుకున్నది. ఆ రాత్రి పూట దేవదూతలంతా శైతాన్ కీడు నుంచి సురక్షితంగా ఉంటారు. దైవదాసులంతా శైతాన్ కీడు నుంచి సురక్షితంగా ఉంటారు. లేదా దైవదూతలు విశ్వాసులకు సలాం పంపిస్తారు. ఇది కూడా ఉంది. ఎందుకంటే ఎవరైతే అల్లా యొక్క ఆరాధనల్లో ఉంటారో దైవదూతలు ఏం చేస్తారు? అల్లా యొక్క ఆజ్ఞతో వారి కొరకు దువా చేస్తూ ఉంటారు, సలామతి పంపుతూ ఉంటారు. ఆ రాత్రి యందు ఈ దువా చేయాలని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గట్టిగా నొక్కి వక్కానించారు. ఏంటి? అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫు అన్నీ. ఓ అల్లాహ్, నిశ్చయంగా నీవు క్షమించేవాడవు, క్షమాభిక్ష పెట్టడం అంటే నీకు మహా ఇష్టం, కాబట్టి నన్ను క్షమించు. ప్రియ సోదరులారా, లైలతుల్ కదర్ కు సంబంధించి రమదాన్లో కూడా చాలా ప్రసంగాలు వింటూ ఉంటారు, వినాలి. అందులో మరిన్ని వివరాలు దీనికి ఈ రెండు ఆయతులకు సంబంధించి వస్తాయి గనక నేను ఇక్కడ ఎక్కువగా వాటి గురించి వివరించలేదు. ఇంతటితో ఈనాటి మన క్లాస్ సమాప్తం కావస్తుంది. ఒకవేళ మీ వద్ద ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు ప్రశ్నించవచ్చును, ఎలాంటి మొహమాటం లేకుండా. బారకల్లాహు ఫీకుం.